ఇప్పుడు దాకా సార్ చెప్పింది విన్నారు కదా, ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది అనేక పాయింట్ల మీద. ముఖ్యంగా ఆయన ఏంటంటే ఈ పాత రక్త చరిత్రలు వాటి గురించి అన్ని డిస్కషన్ వచ్చే తర్వాత జంగిల్ రాజు రాష్ట్రం కింద మార్చారని, మెయిన్ అమరావతి అనేటువంటి దాన్ని ఇన్ని ఇష్యూస్ పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. ఇది కేవలం ఆయన కంఠశోషగానే మిగిలిపోతుందా, పబ్లిక్ రిసీవ్ చేసుకుంటున్నారా, పబ్లిక్ స్పందిస్తున్నారు? ఇది ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ మనకి. అంటే పబ్లిక్ అయితే డెఫినెట్లీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాస్ లీడర్ ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్లో. సో వాళ్ళ పార్టీలో ఎవరన్నా మాట్లాడితే చూస్తారో లేదో తెలియదు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మాత్రం క్యాడర్ అంతా కూడా డెఫినెట్లీ అటెన్షన్ ఇచ్చి, అంటే కొంతమంది సజెషన్ ఏంటంటే చిన్న చిన్న ప్రెస్ మీట్లు ఉండాలి అంటారు కానివ్వండి, అది మారథాన్ ఇన్నింగ్స్ లాగా కూడా అందరూ ఫాలో అయ్యే పరిస్థితి ఎక్కువ ఉంది. అయితే ఇక్కడ హత్య రాజకీయాలు వీటి గురించి డిస్కషన్ జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చాలా తక్కువ, ఇంకా చాలా ఉంది. ఇంకా ఎన్ని చెప్పుకుంటా పోతే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పరిటాల రవి గారి ఇన్సిడెంట్ ఒకటి తీసుకుంటే, మధ్యల చెరువు సూరి ఇంట్లో బాంబు అంటే టీవీ బాంబు సంఘటన జరిగిన తర్వాత అతను టీడీపీ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. అంటే మీరు అతని ఎంటైర్ కెరీర్ తీసుకున్నా కూడా ఎలా ఉంటుంది, ఫస్ట్ దసరా దగ్గర నుంచి స్టార్ట్ అయితే మీకు విజయవాడలో రంగా అండ్ దేవినేని మధ్య గొడవలు అవ్వచ్చు, అందులో ఒక వర్గాన్ని ఎంకరేజ్ చేయడం అవ్వచ్చు, మరలా అంటే రౌడీ రాజకీయాలు, ఆ తర్వాత ఫ్యాక్షనిజం, అంటే ఫ్యాక్షన్లో ఉన్న ఒక వ్యక్తిని పార్టీలో తర్వాత అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకోవడం అనేది డెఫినెట్లీ ఎంకరేజింగ్ ద ఫ్యాక్షనిజం. తర్వాత నక్సలిజాన్ని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవటం, అంటే అలిపిరి ఘటన అవ్వచ్చు, మీకు ఉమేష్ చంద్ర లాంటి ఆఫీసర్లు చనిపోవటం అవ్వచ్చు, ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి నక్సల్స్తో, మాధవరెడ్డి గారు అవ్వచ్చు ఇట్లా. సో నక్సలిజాన్ని కంట్రోల్ చేయడంలో వైఫల్యం అవ్వచ్చు. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కూడా చివరికి చిన్న చిన్న సోషల్ మీడియా కార్యకర్తల మీద కూడా దాడులు ఇలాంటివన్నీ. సో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రమే చెప్పారు. జనరల్గా చెప్పుకుంటా పోతే టర్మ్ టు టర్మ్ రౌడీ రాజకీయాలు, ఫ్యాక్షనిజము, ఆ తర్వాత ఫెయిల్డ్ ఇన్ కంట్రోలింగ్ ద నక్సలిజం అవ్వచ్చు, ఇట్లా ఎప్పుడూ కూడా ఒక పక్కనేమో నేరాలు ఘోరాలు పెరిగిపోతుంటాయి, రెండో పక్కనేమో పోలీస్ వ్యవస్థ అనేది ఏదో తమ సొంత పార్టీకి సంబంధించిన వ్యవస్థలాగా ఎప్పుడైతే అధికారంలోకి వస్తారో ప్రతి టర్ము కూడా పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేయటము, దాని పని తను సక్రమంగా చేసుకోలేకపోవటం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. నెక్స్ట్ ఇక మావిగన్ అంటారా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సొల్యూషన్ చెప్పారు, అది టేకప్ చేయాలా లేదా అనేది డెఫినెట్లీ అధికారం మ్యాండేట్ ఎవరికి ఇచ్చారో వాళ్ళ డెసిషన్. కానీ ఇక్కడ ఏమైంది, మావిగన్ ప్రపోజల్ ప్రజలకు నచ్చింది. ఇక్కడ పార్టీలు రాజకీయాలు పక్కన పెడితే మావిగన్ ప్రపోజల్ అనేది ప్రజలకు నచ్చింది. ఎలా చెప్తారు, దానికి ఆధారాలు ఏంటి అంటే అక్కడ నుంచి వస్తున్న స్పందన అవ్వచ్చు, లేదా ఏ రకంగా సేకరించారు అది డేటా, అంటే మీరు రెస్పాన్స్ కదా సార్. జనరల్ గా ఏంటి అంటే, మొదట 3 రాజధానులు అనే ప్రపోజల్ 2019-24 వెళ్ళినప్పుడు ప్రాంతీయంగా కూడా గుంటూరు, కృష్ణా, అంటే ఇప్పుడు చూడండి అమరావతిలో రాజధాని అన్నంత మాత్రాన అమరావతిలో మాత్రమే రేట్లు పెరగలేదు కదా, కంచికి చెర్ల దాకా అటు పెరిగినాయి, ఇటు పక్క పొన్నూరు వరకు పెరిగినాయి, అంటే ఆ చుట్టుపక్కల అంతా కూడా గుంటూరు, కృష్ణాలో రేట్లన్నీ పెరిగినాయి ఆ 2 జిల్లాల్లో మేజర్గా. అలాంటిది ఈ 2 జిల్లాలని అనుసంధానం చేసుకొని ఒకటే రాజధాని అది ఒక చోటే ఉండిద్ది అనే ప్రపోజల్ అనేది అక్కడ ప్రజలకు అయితే యాక్సెప్టెన్స్ వచ్చింది. ఇంకోటి ఏంటి, మీరు రీసెంట్ అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ద్వారా తెలిసింది సార్, ఈ యాక్సెప్టెన్స్ ఉందా లేదా అనేది రియల్ ఎస్టేట్ ద్వారా తెలుస్తుంది. ఎలా హైవే మీద కొనుగోళ్లు ప్రారంభమైనాయి, హైవేల మీద కొనుగోలు ప్రారంభం అవటం అంటే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు హైవే మీద కొనుగోలు స్టార్ట్ అయిందంటే మావిగన్కు మద్దతుగా కొంతమంది నమ్ముతున్నారు. ప్రభుత్వం మారితే డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మావిగన్గా మారుస్తారు అనే అభిప్రాయంతో రియల్ ఎస్టేట్ సేల్స్ అక్కడ స్టార్ట్ అయినాయి. కానీ ఏదైతే కోర్ క్యాపిటల్గా అమరావతిని సెలెక్ట్ చేసుకుని ఉన్నారో అక్కడ కొనుగోలు లేవు, అమ్మకాలు లేవు ఈ రోజు కూడా. ఒకవేళ ప్రజల మద్దతు అమరావతికి ఉంది అనుకుంటే అమరావతిలో జరగాలి. ఇంకోటి మీరు అంటే అసలు ఆ స్థాయి బేర్ చేసే పరిస్థితి లేదని కొంటలేదంటారా, లేకపోతే అది వాస్తవమే సార్. ఇప్పుడు హైదరాబాద్ లో మీకు గజం 30,000 దొరుకుతుంటే మీకు అమరావతిలో అక్కడ కూడా 30,000 నుంచి 60,000 చెప్తున్నారు గజం. అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ రెడీగా లేవు. అంటే ఒకవేళ ఫెసిలిటీస్ రెడీ అయ్యి పాపులేషన్ పెరిగి అది నిజంగానే మహానగరంగా మారిన ఏదైతే ఉందో అది ఇప్పుడు డెడ్ ఇన్వెస్ట్మెంట్ మీదగా పెట్టాలంటే ఎవరు పెట్టరు. ఎవరు ఎందుకు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందా లేదా అనేది అది మనం అంటే మనం డిసైడ్ చేసేంత మ్యాటర్ కాదు. కాకపోతే నేనేమంటున్నా అంటే
సరే, తెలివితేటలతో, అద్భుతమైన తెలివితేటలతో టీడీపీకి అనుకూలమైన నాయకులందరూ కూడా అమరావతి చుట్టుపక్కలంతా కూడా 15 లక్షలకి 20 లక్షలకి ఎకరం కొనుక్కున్న మాట వాస్తవమే కదా. సో నిజంగా ఇప్పుడు చంద్రబాబు గారు చెబుతున్నట్టు అమరావతిలో మీరు ఎవరు అమ్ముకోవద్దు, ఒకప్పుడు హైదరాబాద్ కూడా ఇలాగే అయింది, ఇప్పుడు 150 కోట్లు ఎకరం వెళ్తుంది, మీరు కూడా అంత ధరకి అమ్ముకునే పరిస్థితులు ముందు ముందు రాబోతున్నాయి అనే కదా ఆయన చెప్తున్నారు. మరి ఇప్పుడు 3 కోట్లకో 5 కోట్లకో వాటెవర్, ఇప్పుడు 30,000 రూపాయలు లెక్కనేసుకుంటేనో 60,000 రూపాయలు లెక్కనేసుకుంటే 4 కోట్ల నుంచి 8 కోట్లు ఎకరం ఉంది. ఇప్పుడు కొనొచ్చు కదా, 150 కోట్లు అవుద్ది కదా. ఆ ఉద్దేశంతో ఏదైతే 15 లక్షలకి 20 లక్షలకి కొన్నారో వాళ్ళు ఇప్పుడు కొనొచ్చు కదా, రైతుల దగ్గర నుంచి రిటర్నబుల్ ప్లాట్స్ కొనుక్కోవచ్చు కదా. అంటే వాళ్ళకు కూడా నమ్మకం లేదు కదా, అందరూ ఏం చూస్తున్నారు, అమ్ముకోవాలని చూస్తున్నారు. కానీ ఇప్పుడు అక్కడ కొనుక్కునే వాళ్ళు ఎవరు? ఎందుకంటే కొనేవాళ్ళు లేరు, అమ్మేవాళ్ళు లేరు, కాబట్టి అది స్తబ్దుగా అది అలా ఉండిపోయింది. ఇంకొకటి, ఈ మావిగన్ పక్కన పెడితే ఇక్కడ అసలు అమరావతి విషయంలో వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుంది అవినీతిని అనేది పదే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాల్సి వస్తుంది. 5 స్టార్ హోటళ్ళు సైతం 4,000 నుంచి 4,500 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ అయిపోతాయి. అందులో ల్యాండ్ కాస్ట్ కూడా ఉంటుంది, అండ్ జిఎస్టీ ఉంటుంది, ఇందులో ల్యాండ్ లార్డ్ లాభం ఉంటుంది, కట్టిన బిల్డర్ లాభం ఉంటుంది. కానీ అమరావతిలో మీకు ప్రస్తుతానికే 22,000 అయిపోయింది, దాని ఇంటీరియర్ కంప్లీట్ అయిపోతానికి గజానికి 30,000 రూపాయలు. అంటే మన దేశంలో ఇంకెక్కడా లేని రేట్ అది. గజానికి 30,000 రూపాయలు కట్టుబడి అవుతుంది. అందులో ఏంటి, ల్యాండ్ ఫ్రీ, ఇసుక ఫ్రీ, జిఎస్టీ లేదు. అంటే జిఎస్టీయే 18% సార్, ల్యాండ్ కాస్టే ఆల్మోస్ట్ 30% ఉంటుంది. అంటే మీకు జనరల్గా ఒక ప్రైవేటు వాళ్ళు 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీయో, ఒక 5,000 రూపాయలు ఎస్ఎఫ్టీయో అయితే నీకు 2,500 3,000 అవ్వాల్సింది 30,000 అవుతుంది. అంటే అది అవినీతి కదా అని కదా ప్రశ్నిస్తున్నారు. లేదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారు, నేషనల్ హైవే కడుతుంటే ఎంత ఖర్చు అవుతుంది, మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు. లేదు, ఫ్లైఓవర్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బెన్ సర్కిల్ హైవే ఎంతలో కట్టాము, ఇప్పుడు వాళ్ళు ఎంత కడుతున్నారు. అంటే ఇవి ప్రశ్నిస్తే అమరావతికి వ్యతిరేకం. అంటే అమరావతిని కేవలం వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే చూస్ చేసుకున్నారు. ఇది ఇప్పుడు అంటే ఇప్పుడే కాదు, ఎప్పటికీ కూడా ఒక సొల్యూషన్ గానో పర్మనెంట్ రాజధానిగానో ఏర్పడే పరిస్థితి లేదు అని జగన్ గారు చెప్తున్నారు. సో ఇది జరిగిన వెంటనే ఏం జరిగింది అంటే ఇక డైవర్షన్ పాలిటిక్స్, రేపు ఎల్లుండో డెఫినెట్లీ డైవర్షన్ పాలిటిక్స్ ఒకటి వస్తుంది. ఆబ్వియస్లీ ఇక వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా ఆ డైవర్షన్ పాలిటిక్స్ పట్టుకొని దాని మీదకి ట్రావెల్ అయిపోతారు. ఇక్కడ చాలా అంశాలు మాట్లాడారు. ఇది మన మావిళ్ళపల్లి రైతుల అంశం కానీ, ఇంకా సోషల్ మీడియాపై సెన్సార్ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేయటం, ఇవన్నీ కూడా చాలా సుదీర్ఘమైన ప్రెస్ మీట్ కాబట్టి. సో సార్, ఇప్పుడు మరొక అంశంలోకి వెళ్తే సార్, ముఖ్యంగా జగన్ గారు కూడా ప్రస్తావించిన అంశం అది, నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోతున్నాయని. ఇప్పుడు ఈ సందర్భంగా అసలు ఆంధ్రాలో ఎలా ఉన్నాయి రేట్లు, తెలంగాణలో ఎలా ఉన్నాయి అనేటువంటి కంపారిజన్ కూడా వచ్చింది సార్. దానికి కారణం ఇది పెట్రోల్ డీజిల్ పెరిగిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా పెరిగాయని చెప్పుకుంటున్నా కూడా ఇంకా రవాణా ఖర్చులు, స్థానిక మార్కెట్ నియంత్రణ లోపం అని, అంటే స్థానికంగా ఉన్న లోపాల వల్ల కూడా ఆంధ్రాలో ఎక్కువ ఉన్నాయి రేట్లు అనేటువంటిది కూడా ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది సార్ దీని మీద. అసలు నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, ఒకప్పుడు తెలంగాణకి నిత్యావసర వస్తువుల ధరలు ఏమైనా సరే, కూరగాయలు కానీ లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఆంధ్ర నుంచే కదా ఇక్కడికి వచ్చాయి, ఇక్కడ పంటలు లేని పరిస్థితి కదా. అలాంటిది తెలంగాణలో కూడా బ్రహ్మాండమైనటువంటి పంటలు పండటమే కాకుండా, ఒకప్పుడు మంచి బ్లాక్ సాయిల్ అత్యద్భుతంగా పండేటువంటి పంటలకు ప్రధానమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రాంతం. అలాంటి ప్రాంతంలో కూడా ధరలు చూస్తే ఒక్కొక్కటి అసలు ఇక్కడ ఇంత షాకింగ్గా ఉందంటే, నిత్యావసర ధరలు మాట్లాడుకుందాం. 2 ఏళ్లలో అసలు ఊహించినటువంటి విధంగా అలా 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 ఇప్పుడంటే ఏదో యుద్ధం వచ్చింది, ఇది పెరిగాయి, లేకపోతే పెట్రోల్ పెరిగింది కాబట్టి ట్రాన్స్పోర్ట్ పెరిగింది, ఇవన్నీ వంకలు చెప్తున్నారు. కానీ అసలు ఈ ధరల పెరుగుదల అనేది గడచిన 2 సంవత్సరాలుగా ఎండ్లెస్గా అలా అలా ఆ గ్రాఫ్ పైకి వెళ్తుందే తప్ప ఎక్కడా కూడా దాని మీద అంటే ఒక ప్రభుత్వ నియంత్రణ లేదు. అసలు ఒక విజిలెన్స్ దాడులు చేయటం కానీ, లేకపోతే దీని సమీక్ష కానీ, ఎందుకు ఇట్లా మధ్యతరగతి వీళ్ళు సఫరర్స్గా మిగులుతున్నారు, దీన్ని అసలు మనం ఎలా కంట్రోల్ చేయాలనేటువంటిది పాలనా వ్యవహారాల్లో ఈ ధరలకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ అసలు లేనే లేదు. ఇంకా మనం కంపారిటివ్ స్టడీ ఒకసారి చూస్తే వంట నూనె ధరలు తీసుకుందాం, నిత్యావసర ధరలకు సంబంధించి అంటే కంపారిటివ్ స్టడీ, తులనాత్మకమైనటువంటి ఇది చూస్తే ఎంత దారుణమైనంటే, అసలు ప్రతిదీ కూడా ఆంధ్రాలో
తెలంగాణ కంటే ఆంధ్రలో ఎక్కువ ఉండే పైగా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు, అదంటారు, ఇదంటారు. మరి ఏంటి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఇంపాక్ట్ ఏంటి? మనిషి బతకాలి కదా. కూరగాయలు, వంట నూనె ధరలు, పప్పులు, బియ్యం, గ్యాస్, పాలు, ఈ ధరలన్నీ కూడా 2 ఏళ్లలో అసలు నాన్ స్టాప్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. సో ఇది ఒకసారి మనం పోల్చి చూద్దాం. ఈ ధరలకు సంబంధించి చేస్తే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుందామండి. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 165 నుంచి 175 రూపాయలు ఉంటే తెలంగాణలో 145 నుంచి 155 వరకు ఉంది. అంటే 20 రూపాయలు వేరియేషన్. అంటే మరి సగటు మనిషికి సంబంధించి అంటే ఒక్క ఐటెంకి సంబంధించి పామ్ ఆయిల్ 140 నుంచి 150 ఉంటే ఇక్కడ 120 నుంచి 130. తర్వాత గ్రౌండ్ నట్ ఆయిల్, వేరుశనగ నూనె 280 నుంచి 320 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 240 నుంచి 280 రూపాయలు ఇక్కడ ఉందంటే 30-40 రూపాయలు ఎక్కువ అండి ఇంద్రనీల్ గారు. 30-40 రూపాయలు ఒక పక్కనున్న ఒకప్పటి మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఒక చోట ఒక రేట్ ఏంటి, ఇదేంటి. తర్వాత ఇప్పుడు నేను చెప్పా అసలు కూరగాయల కంటేనే ప్రధానమైనటువంటి క్షేత్రం వ్యవసాయ క్షేత్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్. అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టమాటాలు కిలో 60 నుంచి 70 రూపాయలు ఉంటే తెలంగాణలో 40 నుంచి 50 రూపాయలు ఉంది. ఉల్లిపాయలు ఇక్కడ 45 నుంచి 55 రూపాయలు ఉంటే 30 నుంచి 40 రూపాయలు మాత్రమే తెలంగాణలో. బీరకాయలు 100 రూపాయలు, 95 నుంచి 100 రూపాయలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 70 నుంచి 80 రూపాయలు ఉన్నాయి. బెండకాయలు ఇక్కడ 70 నుంచి 80 ఉంటే 50 నుంచి 60 రూపాయలు. అసలు ఒకటి కాదండి, క్యారెట్, పచ్చిమిర్చి, ఈ కందిపప్పులు ఇవి అయితే చూద్దాం. కందిపప్పు 170 రూపాయలు ఆంధ్రాలో ఉంటే 150 రూపాయలు తెలంగాణలో. మినపప్పు ఇక్కడ ఆంధ్రాలో 190 నుంచి 210 రూపాయలు ఉంటే 210 రూపాయలు ఉంటే 170 నుంచి కేవలం 180 రూపాయలు తెలంగాణలో. అంటే పెసరపప్పు 160 నుంచి 170 ఆంధ్రాలో ఉంటే 145 నుంచి 155. ఈ రకంగా చూసుకుంటే ప్రతి దాని మీద 30 రూపాయలు, 40 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు చూసి ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ రాజధాని, ఇది డబుల్ ఇంజిన్ సర్కారు. అంటే ఇది అసలు పొరుగు రాష్ట్రం. ఒకప్పటి మన ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఈ రేట్లు ఏంటి, పెట్రోల్ చూశారు కదా. ఇక మొన్న పెరిగిన దాంతో చూసుకుంటే ఆంధ్ర తెలంగాణలో 110 రూపాయలు అయితే లీటర్ పెట్రోలు, అక్కడ ఇప్పుడు పెరిగింది ధరలను బట్టి. సో ఇలా చూసుకుంటూ పోతే ఏ రకంగా మనం మన యొక్క ఘనత వహించినటువంటి పాలనని ఏ విధంగా చెప్పుకోవాలి? ఇది సామాన్యుల నడ్డి విరుస్తున్నటువంటి ఈ ధరాఘాతంతో దద్దరిల్లుతూ ఉంటే ఏం చెప్పుకోవాలి? మార్కెట్ ఎందుకు దీనికి రీజన్స్ అంటే మార్కెట్ పర్యవేక్షణ లోపం లేదండి ఆంధ్రప్రదేశ్లో. మీరు చెప్పండి, ఒక మంత్రి గారిని పిలిచి అట్ట మాట్లాడుతావు, మేము చేసాం, ఫలానా రోజు ఇక్కడ రైడ్ చేసాం, ఇక్కడ పట్టుకున్నాం, లేకపోతే ఇక్కడ రివ్యూ చేసాం. ఇప్పుడు కలెక్టర్ల సమావేశం ఇన్నిసార్లు జరిగింది కదా, ధరలకు సంబంధించి రివ్యూ చేసామని చెప్పమనండి. పోనీ అదొక్కటి చెప్పండి చాలు. నిల్వదారుల మీద మేము ఇదిగో ఈ రకమైనటువంటి యాక్షన్ తీసుకున్నాం, బ్లాక్ మార్కెటర్ల మీద ఈ రకమైనటువంటి యాక్షన్ తీసుకున్నాము, క్వాలిటీ కంట్రోల్ మీద ఈ రకమైనటువంటి ఇన్స్పెక్షన్ చేసాము అని చెప్పండి. ఏమైనా ఉందా? అంటే మరి ఏంటిది ఇక్కడ? రైతు బజార్ల గురించి ఒకప్పుడు పెద్ద ఘనంగా చెప్పుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో రైతు బజార్లు, తర్వాత మార్కెట్ ఇంటర్వెన్షను, ఈ సరఫరా చైన్కి సంబంధించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ ఉన్నాయి. అక్కడ మరి ఏమైనా జరిగాయా? ఎంతసేపు వాళ్ళ ఎజెండా, వాళ్ళ పాయింట్స్ అవే తప్ప సగటు ప్రజలకి మనం న్యాయం చేయాలనేటువంటి ప్రభుత్వాలు లేనప్పుడు అవి ప్రజాప్రభుత్వాలు ఎలా అవుతాయి అనేది మరి మీరు చెప్పండి. జనరల్గా ధరలు పెరుగుతున్నాయంటే ప్రధానమైన కారణం పెట్రోల్ సార్. పెట్రోల్, డీజిల్ అంత ముందు నుంచి పెరుగుతున్నాయండి. నా పాయింట్ ఎప్పుడైనా కూడా మీకు మదనపల్లిలో రైతుకు గిట్టుబాటు కాక 2 రూపాయలకు టమోటా రైతు దగ్గర కొనని పరిస్థితుల్లో పారబోసే రోజుల్లో కూడా రూపాయికి కొంటున్నప్పుడు ఉల్లిపాయ కానివ్వండి, టమోటా కానివ్వండి, మనకి వినియోగదారుడు కొనుక్కునే కస్టమర్ దగ్గరకు వచ్చేదాకా 40 రూపాయలు ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఎందుకంటే అది ఒక 5-6 చేతులు మారి రావాలి. మేజర్ పోర్షన్ ఏముంటుందంటే ట్రాన్స్పోర్ట్. ఇక్కడ అసలు పెట్రోల్ ధర అంత ఉండటానికి కారణం ఏంటి? ఫస్ట్ జనరల్గా విదేశాల నుంచి మనకు వచ్చేది క్రూడ్ ఆయిల్. ఆ క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసి తర్వాత మన భారతదేశానికి పడే కాస్ట్ వచ్చి 55 రూపాయలు మ్యాక్సిమం ఉంటుంది సార్, ఇంకా అంతకు మించి ఉండదు.
ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వేసే ఎక్సైజ్ ట్యాక్స్ అవ్వచ్చు డ్యూటీ, ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ అని ఉంటుంది సార్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఈ వ్యాట్ అనేది దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత అత్యధిక పర్సంటేజ్ కలెక్ట్ చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. 2014 నుంచి 2019 మధ్య భారీ స్థాయిలో వ్యాట్ని అదనంగా ₹4 పెట్రోల్ మీద అట్లాగే డీజిల్ మీద యాడ్ చేసి ఇప్పటికి అసత్య ప్రచారాలు గత ప్రభుత్వం చేస్తుంది అని చెప్తున్నారు. చాలా క్లియర్గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ హయాంలో ఎంత పెరిగింది అంటే, ఇక్కడ ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారు చాలా అది గొప్పగా చెప్తాను నేనైతే, ఎందుకంటే వాళ్ళ హయాంలో కూడా ఏం పెరిగిందో చెప్పారని. అంటే కేవలం నిందేసేయాలి వేరే ప్రభుత్వం మీద అని, అంటే ఇది ఓన్లీ టీడీపీ ప్రభుత్వం మీద టైంలో పెరిగిందని కాకుండా కరోనా టైంలో కొంచెం ట్రాన్స్పోర్టేషన్ రిలీఫ్ కోసం సెజ్ అనేది ₹1 అనేది యాడ్ చేశామనేది చాలా క్లియర్ చెప్పారు. వాళ్ళు యాడ్ చేసిన ₹1కి వాళ్ళు చేసిన ప్రచారం కానీ అసలు ట్రోలింగ్ కానీ ఆ రోజుల్లో పెట్రోల్ ధర చూపించి మాట్లాడింది కానీ వాళ్ళు ఇచ్చిన హామీ కూడా ఏంటి, ఈ వ్యాట్ను తగ్గిస్తామన్నారు. ఇప్పుడు ఏంటి అసలు సిచ్యువేషన్ ఏంటి అంటే, ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభం రాబోతుంది. ప్రపంచంలో ఎక్కడో పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంది, ఒప్పుకుందాం సరే, అందువల్లనే ఈ రేట్లన్నీ పెంచాల్సి వచ్చినాయి. ఒక పక్కన ఏం చెబుతున్నారు, పొదుపు చేయండి అని చెప్తున్నారు. మోడీ గారు చెప్పారు ముందు పొదుపు చేయండి అని, ఆ నెక్స్ట్ వెంటనే పెంచారు అనుకోండి, ఆ నెక్స్ట్ డే పెట్రోల్ పెంచారు, బంగారం కూడా ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచేశారు డ్యూటీ. అయితే వెంటనే చంద్రబాబు గారు కూడా ఒక మీటింగ్ పెట్టేసి ఏంటి ఆన్లైన్కి వెళ్ళిపోండి, సొల్యూషన్స్ అన్నీ చెప్పారు, కారులో పూల్లో రండి అని చాలా సొల్యూషన్స్ అన్నీ చెప్పినప్పుడు మీకు ఆర్థిక సంక్షోభం వస్తుంది అంటే ఒక పక్క పొదుపు చేయాలి అంటే నిత్యావసరాల ధరలు తగ్గితేనో లేదు ధరలు తగ్గితే పొదుపు చేయగలరు. కానీ మీరు నిత్యావసరాల ధరలు పెరగడానికి కారణమైన పెట్రోలు డీజిల్ మీద ఇంకా ధరలు పెంచి పొదుపు చేయటం అంటే మరి ఇది విజనరీ అనాలో ఏమనాలో ఆయన్ని నాకైతే తెలియదు సార్. ఎందుకంటే ఇప్పుడు అసలు పొదుపు అంటే ఏంటి సార్, ఆదాయము మైనస్ ఖర్చులు. నాకు ఎంత ఆదాయం వచ్చింది నెలవారీ, ఆ నెలలో నా ఖర్చులు పోగా మిగిలితే దాన్ని పొదుపు అంటాం. ఆదాయం అలాగే ఉంది, లేదు ఈ ఆర్థిక సంక్షోభాల కారణంగా ఇంకా తగ్గుతుంది. ఏడేమో ఖర్చులు అంటే నిత్యావసరాల ధరలు పెరిగిపోతా ఉంటే అసలు పొదుపు ఎక్కడ ఉండిద్ది, ప్రతి నెల అప్పు చేయాల్సిన పరిస్థితిలో సామాన్య ప్రజలు ఉన్నారు. అది అర్థం చేసుకోకపోగా ఏం చెబుతున్నారు, ఒక పక్కం పొదుపు చేయమని చెబుతున్నారు, ఇంకో పక్కం ధరలు పెంచుకుంటూ పోతున్నారు. ప్రభుత్వానికి వచ్చే రాబడి కోసం పెట్రోల్ మీద ధరలు పెంచితే అంటే ప్రభుత్వమే భరించలేనప్పుడు సామాన్య పేద ప్రజలు ఈ భారాన్ని ఎలా భరించగలరు? వాళ్ళ మీద భారం వేసి ఆ పన్నులు కలెక్ట్ చేసుకొని దాంతో ప్రభుత్వాన్ని రన్ చేసే దానికి ఎలక్షన్స్ ముందు నేను సంపద సృష్టిస్తాను, సృష్టించిన సంపదను పంచుతా అని చెప్పారు. ఇప్పుడు పంచవసరం కనీసం ప్రభుత్వాన్ని రన్ చేస్తే చాలు అనే పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది సార్. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, ఈ యుద్ధ ప్రభావం అని లేదంటే చమురు సంక్షోభం అని ఇవి అంటున్నారు, కానీ ఇంకోటి వినిపిస్తుంది ఏంటంటే మార్కెట్ పర్యవేక్షణ లోపం, నిల్వదారులపై చర్యలు, అది మమ్మాడికి అదొకటి. దాన్ని ఎలా చూడాలి? అదే ఇప్పుడు ఎక్కడా కూడా అసలు మధ్యతరగతి జీవికి సంబంధించినటువంటి సంక్షేమం గురించి, వాళ్ళకి కావాల్సిన అవసరాల గురించి ప్రభుత్వం ఆలోచించే తీరిక, ఓపిక, యూరియా గుర్తుంది అంతే. అంటే అంత ప్రాబ్లం వచ్చి రైతులంతా క్యూలో నుంచున్నా కూడా యూరియా మళ్ళీ వాళ్ళ ప్రయారిటీస్ కాదండి అవి కాదు. నేషనల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ యూరియా మనకు సప్లై చేశామని విత్ డాక్యుమెంట్ చెప్పారు వాళ్ళు. అంటే ఏంటి, మనకు కావాల్సినంత యూరియా ఉండి కూడా అది బ్లాక్ లోకి వెళ్ళిపోయింది అంటే ప్రభుత్వ వైఫల్యమే కదా. ఖచ్చితంగా పర్యవేక్షణ. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏంటంటే మనం ఎంతసేపు పబ్లిసిటీ ప్రచారాలు చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటా గడిపేయటం, అక్కడ అసలు ప్రజల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎంత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు కూడా మనం డిస్కస్ చేసాం కదా సార్. ఈ మావిళ్ళపల్లి రైతుల సమస్య రకరకాల కారణాలు చెప్పి మీరు అన్నారు కూడా, తేమ అది ఇది అని చెప్పే కారణాలు కూడా, ఆ పర్యవేక్షణ వదిలేయండి. ఇప్పుడు ఇంకో పాయింట్, ఇప్పుడు ఇసుక ఇవాళ ఎన్జిటి నోటీసులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఎంత అవమానకరం అండి. ఇప్పుడు వాళ్ళు కేంద్రంలో కూడా మాదే ప్రభుత్వం అని చెప్తున్నారు కదా, కేంద్రంలో కూడా మీదే ప్రభుత్వం ఉంది. అలాంటిది ఈ రోజున ఎన్జిటి వీళ్ళకి వార్నింగ్ చేసేటువంటి పరిస్థితి. ఏది ఏపీ ఇసుక విధానం మీద చాలా సీరియస్ అయింది ఎన్జిటి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ కడపకి సంబంధించి ఆ కడపకి సంబంధించినటువంటి కలెక్టర్కి నోటీసులు ఇచ్చారు. సరే, కొంతమందికి అసలు నోటీసులు వెళ్ళి వాళ్ళ నోటీసుకి వెళ్లకుండా కూడా తెల్లవారులు తవ్వకాల వ్యవహారం అనేటువంటి జరిగిపోతూ ఉంది. అదేదో అక్కడ లోకల్ ట్యాబ్లాయిడ్ పేపర్లకి వాటికే మిగిలిపోతుంది. కానీ ఇక్కడ జాతీయ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేటువంటిది
చాలా క్లియర్గా వైఎస్ఆర్ కడప జిల్లాలో పెన్నా పాపాగ్ని నదుల్లో జరుగుతున్నటువంటి అక్రమ తవ్వకాలు మీద ఎన్జీటీ నోటీస్కి వచ్చి వాళ్ళు చాలా సీరియస్ అయ్యి ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అని చెప్పని మైన్స్ అధికారులకి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్కి, వీళ్ళందరికీ కూడా ఎన్జీటీ సౌత్ జోన్ అంటే చెన్నై బెంచ్ అనమాట, అక్కడ దాఖలైనటువంటి ఆరోపణల మీద పెన్నా నది, పాపాగ్ని నదుల్లో భారీ యంత్రాలతో తెల్లవారులు కూడా అనుమతులు ఉన్నా లేకపోయినా కూడా అసలు ఇంత సైజులో తీయాలనేటువంటిది కూడా పట్టించుకోకుండా చేస్తుంటే భూగర్భ జలాల మీద ఎంత తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది రైతుల యొక్క భవిష్యత్తు ఏమైపోతుంది, జేసీబీల తవ్వకాలు ఏంటి, అసలు ఇక్కడ ఒక పర్యవేక్షణ ఉందా, పరిపాలన ఉందా లేదా అనే దాని మీద చాలా సీరియస్ కామెంట్స్ చేసింది ఇదంతా కూడా. అయితే మరి దీనికి అధికారులు స్పందిస్తారా, ప్రభుత్వం వెంటనే దాని మీద మేల్కొని స్పష్టంగా ఏమైనా రైడ్స్ చేసే పరిస్థితి ఉంటుందా, లేదంతా మన వాళ్ళే కదా అని చెప్పని మళ్ళీ చూడనట్టు పోతుందా, అదేగా జరుగుతుంది ప్రతి చోట. సో ఇది ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సినటువంటి పాయింట్. ఉచిత ఇసుక అన్నారండి, దీని మీద బ్రీఫ్గా టైం లేదు ఎక్కువ. ఉచిత ఇసుక అన్నారు, మరి ఇప్పుడు చూస్తే ఏమో క్షేత్రస్థాయిలో అసలు దూరంగా తవ్వేస్తున్న పరిస్థితి. ఇక్కడ సస్టైనబుల్ ల్యాండ్ శాండ్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్ అనేవి స్పష్టంగా ఉన్నాయి, అసలు వాటితో సంబంధం లేదండి వీళ్ళకి. సార్ బేసికలీ ఎప్పుడైనా కూడా నదుల్లో ఇసుక తవ్వకాలు చేయాలి అంటే కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఏంటి అంటే మిషనరీలు, జేసీబీలు పెట్టి చేయకూడదు. కరెక్ట్. తర్వాత రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు చేయడానికి వీల్లేదు. ఇవి గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ పక్కన పెట్టారు. రెండోది, అసలు ఎందుకు అని ట్రిబ్యునల్ అంటే కన్నెర్ర చేసింది అంటే బేసికల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, ఇప్పుడు ఇసుక తీయటం వేరు, మరలా వరదలో లేదు వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ఆ ఇసుక పైనుంచి వచ్చి మళ్ళీ ఫామ్ అవ్వాలి. ఆ ఫామ్ అయ్యే పరిస్థితి లేకుండా, అంటే ఎంత తీస్తున్నాము, ఎంత ఫామ్ అయ్యే సిచ్యువేషన్ ఉంది అని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోకుండా తీయటం వలన ఏమైందంటే ఆ నది యొక్క ప్రవాహం కూడా మారే పరిస్థితి ఉంటుంది. దానివల్లే వరదలు, దానివల్లే మునకలు వరదలు, వరదలు వచ్చు, ముంపులు వచ్చు, భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి. నది యొక్క తీరే మారిపోతుంది కదా. తీరు మారినప్పుడు అక్కడ నీటి ఎద్దడి వచ్చే పరిస్థితులు ఉంటాయి. వీటన్నిటి దృష్ట్యా ఇలాంటి ప్రణాళిక ఏమీ లేకుండా అక్రమ తవ్వకాల మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కన్సిడర్ చేసింది. అయితే ఇక్కడ మనం ఇంత గొప్పగా ఇంత విశ్లేషించి కూడా చెప్పవలసిన నిన్నే అనుకుంటా జీడి నెల్లూరు శాసనసభ్యులు కూర్చొని అంటే ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళనేమో మీరు కంట్రోల్ చేస్తున్నారు, పేపర్ వేస్తున్నారు ఇసుక తవ్వకాలని, మీకు కంఫర్ట్ ఉన్న కమ్యూనిటీ ఎమ్మెల్యేలు ఉన్న కాడ ఫ్రీగా వదిలేశారు అంటే నేనేం ఆయన మంచివాడేనో ఆయన అడుగుతుంది ఏంటి, నాకు కూడా ఫ్రీ వదలను, నేను కూడా తవ్వుకుంటా అని అడుగుతున్నాడు. అసలు ఏ జిల్లాలో కూడా టాస్క్ ఫోర్స్ అనేటువంటిది లేదండి, మైనింగ్ పర్యవేక్షణ అనేటువంటిది లేదండి, GPS ట్రాకింగ్ అనేటువంటిది లేదండి. సో దానివల్ల యథేచ్ఛగా అక్కడ మైట్ ఈజ్ రైట్, ఇది ఒకటే పాయింట్. ఎవడు బలంగా లోడైతే ఎమ్మెల్యే వాడు ఎంత కావాలంటే అంత తవ్వుకున్నోడికి కనీసం మన రాష్ట్ర అవసరాలన్నా తీరుస్తుందంటే అది కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్తా ఉంది. సో ప్రజలైతే చూసి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఏంటంటే ఇది ఏందో నదిలోనే కదా తీసుకెళ్తుంది, మంద కాదు కదా, మన ఇంటికాడ కాదు కదా అనుకోవద్దు. ఇది రాబోయే రోజుల్లో ఆ చుట్టుపక్కల పంటల మీద నీటి ఎద్దడి అండ్ నది ప్రవాహం తీరు మారటం అండ్ ముంపులు, వరదలు వచ్చే పరిస్థితులు ఎన్నో కారణాలు ఉంటే గానీ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది అంత సీరియస్ అవుతుంది. సో అది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇదేదో మన ఇంటి ఇసుక కాదు కదా అనుకుంటే డెఫినెట్లీ మనమే మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. చూద్దాం సార్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. చూస్తున్నానండి 1990. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.
మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈ బులెటిన్ ను సమర్పిస్తున్న వారు మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఓకే